అందరికి వందనాలు మిత్రులారా. నా పేరు క్రిష్, మన ఛానల్ తెలుగు లైనక్స్ తెలుగు. సో ఈరోజు మనం చెఫ్ కాన్ఫిగరేషన్ 4 సెషన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఒక యూజర్ని ఇంతకుముందు క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు విఎన్ఎస్సిపి ద్వారా ఆ యూజర్ నుంచి స్టార్టర్ కిట్ని మనం దాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు మనం ఈ సర్వర్ యొక్క ఐపీ మనకు కావాల్సి ఉంటుంది. Ctrl+C. ఇప్పుడు మనం KRISH క్రిష్ పాస్వర్డ్ లాగిన్ ఒకటగానే అది చూస్తుందంట. అసలు ఈ స్టార్టర్ కిట్ ఎక్కడ ఉంటుంది? ఎస్ చూడండి, అలా అడుగుతుంది. ఎస్ సక్సెస్ఫుల్ అయింది. ఎస్ ఓపెన్ అయింది. చూడండి, ఇలా చూడండి, ఇది మన విండోస్, ఇది లైనక్స్. ఇది మన విండోస్, ఇది లైనక్స్ అనమాట. సో విండోస్ నుంచి లైనక్స్కి మారుస్తున్నా. ఇదే విఎన్ఎస్సిపి అనమాట. విఎన్ఎస్సిపి ద్వారా మనం చేంజ్ చేస్తున్నాం అనమాట. సో మనం డెస్క్టాప్లోకి వెళ్ళి, డెస్క్టాప్లో ఉందన్నమాట pem ఫైల్. చూడండి, మనం వెతకాలి. .pem ఫైల్ ఇక్కడ ఉంది. .pem ఫైల్ని మనం వెతకాల్సి ఉంటుంది. చూడండి, చెఫ్ స్టార్టర్ జిప్. ఇది చెఫ్ స్టార్టర్ జిప్ అనమాట. సో దీన్ని మనం ఇలా తీసి డ్రాగ్ చేసేది. చూడండి, ఇలా తీసి ఇలా డ్రాగ్ చేసాం. పొడిపించండి. అంటే విండోస్ నుంచి లైనక్స్కి ఈ విధంగా చేంజ్ అయిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా పెమ్ ఫైల్ని ఏ విధంగా తీస్తామో చూద్దాం. పెమ్ ఫైల్ని మనం ఎలా తీయాలో చూద్దాం. .pem ఫైల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం కష్టమవుతుంది కనుక్కోవడం. చూడండి, .pem ఫైల్ ఇలా చూడండి, సెకండ్లో కాపీ చేసాం. అంటే లైనక్స్ నుంచి విండోస్కి. మామూలుగా సాంబా కూడా దీనికి ఉపయోగించవచ్చు, కానీ సాంబా అనేది కొంచెం రిస్క్, అది కొంచెం కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఈ టూల్ ద్వారా, విఎన్ఎస్సిపి టూల్ ద్వారా మనం ఈ విధంగా లైనక్స్ నుంచి విండోస్కి చేంజ్ చేసుకోవచ్చు. దయచేసి లైక్ చేయండి.